Hi to all, this is Sindhu, daughter of Venkatesh. Welcome to my channel. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన అనమాట. అండ్ ఇంకా నార్మల్గా రెడీ అయ్యి ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నాం. సో అదే వ్లాగ్ తీద్దాం, గెట్ రెడీ విత్ మీ అని చేద్దాము అని చెప్పేసి అనుకున్నా. సింపుల్గా నార్మల్గా ఇంట్లో ఫోటోషూట్ చేసుకోవడానికి ఏ మేకప్ కూడా అవసరం లేకుండా సింపుల్గా ఎట్లా రెడీ కావాలో. ఆడపిల్లలకి సోకులు ఎక్కువ అంటారు కదా, ఇంకో వీళ్ళిద్దరిని ఆదర్శంగా తీసుకోవచ్చు. మా ఇంట్లో సోకులు చాలా ఎక్కువ వీళ్ళకి, ఎప్పుడు నెయిల్ పాలిష్, మెహందీ ఇవే కావాలి. అండ్ వీడు ఒక్కడైపోయిండు, వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. ఇంకా వీడు క్రాకర్స్ కాలుస్తా అని చెప్పేసి ఏడుస్తున్నాడు. అండ్ టైం వచ్చేసి 3:30 అయిపోయింది, 3:40 అవుతుంది. ఈ శారీస్ కట్టుకోబోతున్నాం అనమాట. అండ్ ఎవరి లుక్ బాగా వచ్చిందో కామెంట్ చేయండి. చెప్పు మమ్మీ ఏదో ఒకటి. ఏం చెప్పాలి? హాయ్. ఇంకా ఇంకేం చేయాలి? సక్సెస్ కావాలి. సక్సెస్ కావాలంటే నేను యూట్యూబ్లో, మా మమ్మీ కోరిక, నేను యూట్యూబ్లో సక్సెస్ కావాలని. అయిదా మీ అందరూ ఏమంటారు, సబ్స్క్రైబ్ చేసుకొని అందరు నాకు సహకరిస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమంటారు సక్సెస్ అవుతా. మా మమ్మీ కోరిక అది. చలో స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓన్లీ ఈ 4 ప్రోడక్ట్స్ రెడీ కాబోతున్నాం. అండ్ ఏ మేకప్ లేదు, ఏం లేదు, జస్ట్ ఇంట్లో మనం వాడేటివే. ఫెయిర్ అండ్ లవ్లీ వైట్ టోన్ బీబీ క్రీమ్ ఒకటి, వైట్ టోన్ పౌడర్, ఒక స్టిక్కర్ ప్యాకెట్ అంతే, లిప్స్టిక్ ఒకటి. ఇంకా వైట్ టోన్ ఇది 2 మిక్స్ చేసి పెట్టుకుంటున్నా. కొద్దిగా ఫెయిర్ అండ్ లవ్లీ, అంటే మన ఫేస్కి ఎంత సరిపోతుందో అంత. అండ్ వైట్ టోన్ కొంచెం, ఈ 2 మిక్స్ చేసుకోవాలి. నేను ఫెయిర్ అండ్ లవ్లీ ఇంకా వైట్ టోన్ పెట్టుకున్నా. ఈ 2 మిక్స్ చేసుకొని ఫేస్కి మనం ఫెయిర్ అండ్ లవ్లీ నార్మల్గా ఎట్లా అప్లై చేస్తామో అట్లా మొత్తం అప్లై చేయాలి. ఫేస్కి అప్లై చేసుకోవాలి. అండ్ ఎక్కడ పెట్టుకోవాలనుకుంటే అక్కడ అప్లై చేసుకొని నీట్గా స్క్రబ్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఐబ్రో పెన్సిల్ అనమాట. ఐబ్రో పెన్సిల్ నేను ఇది యూజ్ అయ్యా, మా చెల్లె దగ్గర ఇక్కడ ఇదే ఉంది. సో అట్లా నేను నార్మల్గా పెట్టేసుకుంటున్నా. నేను స్విస్ బ్యూటీ యూజ్ చేస్తాను. షేప్ ఒకటి కరెక్ట్గా పెట్టుకుంటే నీట్ ఐబ్రోస్ నీట్ లుక్ ఇస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకోటి ఐలైనర్ యూజ్ చేస్తున్నా. చాలా సన్నగా పెట్టుకున్నా, పెద్దగా పెట్టుకుంటే ఐస్ చిన్నగా కనిపిస్తాయి అనమాట.
లైట్గా పెట్టుకున్నా వేసుకుంటే అయిపోతుంది. అండ్ ఇంకా హెయిర్ స్టైల్ ఒకటి స్టిక్కర్ అండ్ మెయిన్ అయిపోయింది. ఇంకా ఇదే మేకప్ జస్ట్ చూసారు కదా, ఓన్లీ వైట్ టోన్, ఫెయిర్ అండ్ లవ్లీ ఇవి రెండే పెట్టుకున్నా ఫేస్ కి. అండ్ మీరు బ్యాకప్ చేసుకొని చూసుకోండి, ముందు ఫేస్ కి అండ్ ఇప్పుడు ఫేస్ కి జస్ట్ అదొకటి అప్లై చేసిన. ఇంకోటి హెయిర్ స్టైల్ వేసేసుకుంటే అయిపోతుంది. నేను నార్మల్ క్లిప్ పెట్టేసుకుంటా. ఇట్లా రెడీ అయినా ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నా నేను, కొంచెం డైమండ్ ఫినిషింగ్ ఉంటుందని చెప్పేసి. ఇంకా హెయిర్ స్టైల్ వేసుకోవాలి. నార్మల్ సింపుల్గా హెయిర్ లీవ్ వేసేస్తా. ఇట్లా సింపుల్గా హెయిర్ లీవ్ చేసి పెట్టేసుకుంటా. నాకు హెయిర్ లీవ్ చేస్తేనే సెట్ అవుతుంది. కమ్మోడిపోయింది హెయిర్ తట్టుకొని. బొట్టు పెట్టేసుకుంటే అయిపోతుంది. బొట్టు పెట్టేసుకున్నాం. అండ్ ఇట్లా వచ్చింది అనమాట లుక్. జస్ట్ 2 ఫెయిర్ అండ్ లవ్లీ వైట్ టోన్ తోని లుక్ ఇట్లా వచ్చేసింది. అండ్ ఏ మేకప్ అవసరం లేదు, జస్ట్ నేను లిప్స్టిక్ అప్లై చేసిన. ఇది లుక్. ఆ రూమ్ లో కొంచెం బ్రైట్నెస్ తక్కువ ఉండి కొంచెం బ్లాక్గా వచ్చింది ఫేస్. మేము రెడీ అవుతుంటే ఇంకో వీడికుంది. ఏంది చెప్పరా? దీపావళి అయిపోయిందిగా, ఇంకేం ఆడుతూ పటాకులు కాలుస్తారంట. అప్పటి నుండి కలుగుతున్నారు. మీరు ఫొటోస్ తీసుకుంటారు, మీరు రెడీ అయ్యి ఫొటోస్ తీసుకుంటారు, మాకు కాల్పి అని మేము ఆడుకుంటామని చెప్పేసి అడుగుతున్నారు. సో వ్లాగ్ వస్తుంది కదా, గెట్ రెడీ విత్ మీ అని చెప్పేసి నేను ఇంకా వీడియో తీస్తున్నా. అండ్ ఎట్లుందో అవుట్లుక్ నాది కామెంట్ చేయండి. ఇంకా మా పాప అలిగింది, ఈమె మాట్లాడదాం. ఇట్లా అని చెప్పు, ఏమైంది, ఎందుకు అలిగాను చెప్పు. అలిగింది నువ్వు రెడీ అవుతున్నావు, నాకు రెడీ చేస్తలే అని చెప్పేసి మా పాప అలిగింది. ఆయిల్ ఉంది, స్కూల్ నుండి తీసుకొచ్చిన. అట్లని ఆయిల్ ఉంది, ఎట్లా రెడీ చేస్తాం అట్లా అని చెప్పేసి రెడీ చేయలే. కాకపోతే ఆమె అలిగింది. ఆమెకు కూడా ఒకసారి రెడీ చేసి ఆమె గెట్ రెడీ విత్ మీ అని ఆమె కూడా ఒక వీడియో తీస్తుంది. అంటే ఎప్పటి నుండి అడుగుతుంది, మమ్మీ నేను రెడీ అవుతా వీడియో తీయ అని చెప్పేసి. కాకపోతే నేనే తీయలే, ఆమె కూడా బాగా రెడీ అవుతుంది. నా హెల్ప్ తీసుకోదు అస్సలే. ఒకటి హెయిర్ స్టైల్ ఒక్కటి నేను వేస్తాను, బలవంతం పెడతా. ఆమెనే ఫేస్కి కూడా అన్ని మేకప్ కానీ ఏది కానీ నీట్ ఫినిషింగ్ ఆమెనే రెడీ అయిపోతుంది. సో అట్లా పేపర్ నోట్లో పెట్టుకోదు. సో చేస్తావు నువ్వు కూడా గెట్ రెడీ విత్ యూ అని, గెట్ రెడీ విత్ మీ అని వెయిట్ చేస్తావా? ఇట్లానియా వాడికే ఉంది. అండ్ నేను ఒక్కదాన్ని రెడీ అయినా. ఇంకా ఫస్ట్ నేను రెడీ అయినా, వాళ్ళు రెడీ కాలే. అండ్ నేను మైక్ తీసుకున్నా వీడియోస్ కోసం అని చెప్పేసి. ఇంకా శిరీష అయిపోయిందా?
ఇది చూడు అయిపోయిందా? ఇంకెంతసేపు ఫాస్ట్గా. ముగ్గురులో నేను రెడీ అయిపోయినా అండ్ సెకండ్ వచ్చింది, థర్డ్ పర్సన్ ఇంకా రాలే, రెడీ అవుతుంది. ఇంకా రాలే, రెడీ అవుతుందామే. ఇంకా బయట మెయిన్ డోర్ దగ్గర అయినా ఫొటోస్ దిగాలి. ఇక ఆ ఫొటోస్ యాడ్ చేస్తా వీడియోలో అండ్ ఆమె వచ్చిన తర్వాత కూడా యాడ్ చేస్తా చూడండి. అండ్ శాన్వి చూడు, శాన్వి హాయ్. అండ్ థర్డ్ పర్సన్ కూడా వచ్చేసింది. అండ్ ఇది మా అవుట్లుక్. ఫొటోస్ యాడ్ చేస్తా అందులో చూడండి. అండ్ హాఫే కనిపిస్తుంది. ఇంకోటి నేను ఏంది చెప్దాం అనుకుంటున్నా అంటే, నార్మల్గా నా వీడియోస్ చూస్తారు నా సబ్స్క్రైబర్స్ అండ్ కొంత తెలియని వాళ్ళు కూడా చూస్తారు. తెలియని వాళ్ళ కోసం నేను పట్టించుకోను, ఎందుకంటే వాళ్ళకి మా లైఫ్ స్టైల్ తెలియదు కాబట్టి. అండ్ ఈ వీడియో కోసమే చెప్తున్నా నేను. ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మేము ఎందుకు, కొంతమంది అనుకుంటున్నారు వాళ్ళ డాడీ చనిపోయిండు, ఓ వాళ్ళు వీడియోస్ ఎట్లా చేస్తున్నారు అని చెప్పేసి. మాకుంది చాలా బాధ, మాకు కూడా ఉంది. మేము ఎంత బాధపడుతున్నామో అది ఎవరికి తెలియదు. మేము బాధపడుతున్నాం కాబట్టి నాకు తెలుస్తుంది. అండ్ ఎందుకు ఇట్లా రెడీ కావడం చేయడం అంటే, ఏదో ఒక యాక్టివిటీ మా మమ్మీ చేయాలి, మా మమ్మీకి ఆ ఫీలింగ్లో నుండి బయటికి తీసుకురావాలని చెప్పేసి ఇంకేదో ఒక యాక్టివిటీ ఇట్లా చేద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నా. అండ్ లోన్లీగా ఉండొద్దు, ఆమెకు కూడా కొంచెం టైంపాస్ అవుతుంది అట్లా అని చెప్పేసి ఈ వీడియో తీయడం. మమ్మీని కూడా ఇంకా ప్రతి వీడియోలో నేను కంపల్సరీ నర్సాపూర్కి వస్తే మమ్మీతో వీడియో పెడతా. అనుకునే వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, అవి నేను పట్టించుకోను, అస్సలే పట్టించుకోను. అండ్ మెయిన్ ఏంటంటే మా ఫ్యామిలీ దగ్గరకు వస్తే ఇంకా అస్సలే పట్టించుకోను. ఎవరెవరి జోలికి వెళ్ళొద్దు. అండ్ ఏంటంటే మా మమ్మీకి మా డాడీ లేడు అని చాలా బాధ ఉంది మాకు. కానీ ఏంది, మమ్మీని అందులో నుండి బయటికి తీసుకురావాలి. మేము మొబైల్స్ చూస్తాం, బయటికి వెళ్తాం. ఇప్పుడు మా ఫ్యామిలీతో బయటికి వెళ్తాం, అట్లా మాకు టైంపాస్ అయిపోతుంది. మా మమ్మీ ఇంట్లోనే ఉంటుంది, ఎక్కువ మొబైల్ కూడా చూడదు. మా మమ్మీ ఇంట్లోనే ఉంటుంది. ఆమెకి కొంచెం అందులోండి రావాలి అని చెప్పేసి ఈ వీడియో కూడా తీయడం. అండ్ ఫుల్గా చూడండి వీడియో. మరి మంచిగా చేయొచ్చు కదా. మంచిగానే చేసిన. పొట్టోడు